భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేటువంటివి 1950వ సంవత్సరం నుంచి ఒక విధంగా అవి ప్రారంభమైనాయని చెప్పాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి కీలకం చాలా సంవత్సరాలుగా కొనసాగినటువంటి స్వాతంత్ర పోరాటం. ఆ స్వాతంత్ర పోరాటంలో ముందుకొచ్చినటువంటి అనేక ఆశలు, ఆశయాలు, విలువలు వాటన్నింటినీ కూడా ప్రతిబింబిస్తూ ఓ రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోవడం, ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచేందుకోసం ఈ దేశ వ్యవస్థలని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. 75 సంవత్సరాలు గడిచిపోయాయి. 1950 సంవత్సరం నుంచి మన ప్రయాణంలో 75 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 75 సంవత్సరాలు చాలా ఆటుపోట్లని భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొనడం జరుగుతూ వచ్చింది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి రాజకీయ ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వబడడం అనేది జరిగింది. అంతవరకు కేవలం కొద్ది దేశాల్లోనే ఉన్నటువంటి ఈ రాజకీయ హక్కు అనేటువంటిది భారతీయులకు కూడా అది లభించడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ హక్కును పొందిన తర్వాత అనేక అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా నిన్న మొన్నటి వరకు 2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల వరకు సజావుగానే భారతీయ ప్రజాస్వామ్యం అనేటువంటిది కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే లోతుగా మనం పరిశీలించుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఏ ఆశయాల కోసమైతే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించిందో ఆ ఆశయాలని చేరుకోవడానికి అది సఫలీకృతమైందా? ఇంచుమించుగా ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే కేవలం ఎన్నికల్ని నిర్వహించుకోవడం తప్పనిసరిగా ఆ ఎన్నికల ద్వారా మెజారిటీ సాధించినటువంటి పార్టీకి అధికారాన్ని అప్పజెప్పడం అనేటువంటిదే ప్రజాస్వామ్యం అనేటువంటి నిర్వచనానికి బహుశా మనం పరిమితం అవుతున్నామేమో అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలను నిర్వహించడము మాత్రమే కాదు కదా. ప్రజాస్వామ్యం వ్యవస్థ అంటే ప్రజాస్వామ్య జీవితం అనేటువంటిది ప్రజల అనుభవంలోకి ప్రజాస్వామ్యం రావడం అనేటువంటి అలాంటి ప్రయత్నాలు భారతదేశ ప్రయోగంలో అవి జరిగినట్లుగా మనకు ఇంచుమించుగా కనిపించట్లేదు. ఇలాంటి అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా, ఆలోచన ధోరణులు ఉన్నప్పటికీ కూడా భారతదేశ ప్రజాస్వామ్యం మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధిపత్యం అంటే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండడం, కాంగ్రెస్ పార్టీ సుమారు 15-16 సంవత్సరాల వరకు భారతదేశంలో ఏకైక పార్టీగానే కొనసాగడం జరుగుతూ వచ్చేది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క మొనోపలి లేదా గుత్తాధిపత్యం అనేటువంటిది క్రమేపీ తగ్గిపోతూ ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో స్వతంత్రంగా ఏర్పడుతున్నటువంటి వ్యవస్థలతో పాటుగా రాజకీయ పార్టీలు కూడా ఉత్పన్నం కావడం, ఆ రాజకీయ పార్టీలు కూడా అధికారాన్ని పంచుకోవడం అనేటువంటిది మనం 1969-68 సంవత్సరాల్లో మనం చూడడం జరుగుతూ వచ్చింది. సో క్రమేపీ ఏకపార్టీ వ్యవస్థ నుంచి బహుళ పార్టీల వ్యవస్థలకి భారతదేశం మారిపోవడం జరుగుతూ వచ్చింది. ఈ వ్యవస్థలు మారిపోవడం కారణంగా ఒక విధంగా 1971 సంవత్సరంలో ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కాదని చెప్పేసి ఇందిరాగాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి మెజార్టీని సాధించి అధికారంలోకి రావడం అనేది జరిగింది. చాలా కొత్త నినాదాలను ఇవ్వడం, గరీబో హఠావో లాంటి నినాదాలు, 20 సూత్రాల పథకాలు, బ్యాంకుల జాతీయకరణ ఇలాంటి అనేక రకాలైన ఆర్థిక సంక్షేమ పథకాలని ముందుకు తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో
అపారమైనటువంటి మెజార్టీని కాంగ్రెస్ పార్టీ సాధించుకోవడం అనేది జరిగింది. అయితే సాధించుకున్నటువంటి ఈ యొక్క మెజారిటీని కాపాడుకోవడం అనేటువంటిది సాధ్యం కాదనేటువంటి ఒక సంశయం అనేటువంటిది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కలగడం కారణం చేత 1975 సంవత్సరంలో జూన్ 30వ తారీఖున ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది. కాబట్టి భారత ప్రజాస్వామ్యం మొట్టమొదట ఎదుర్కొన్నటువంటి అత్యంత కఠినమైన పరీక్ష 1975 సంవత్సరంలో పౌర హక్కులు అనేటువంటివన్నీ కూడా కొంతవరకు సస్పెండ్ చేయబడి రాజ్యాంగానికి సంబంధించిన అనేక అంశాలని పక్కకు పెట్టివేసి ఒక నియంత్రిత పరిపాలన అనేటువంటిది ఆ రోజు భారతదేశంలో ఏర్పడింది. అయితే ఈ నియంత్రిత వ్యవస్థ అనేక రకాలుగా శాశ్వతంగా కొనసాగుతుందేమో అనేటువంటి భయోందోళన ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఓ 18-20 నెలల తర్వాత అది తొలగిపోయి మళ్ళా సార్వత్రిక ఎన్నికల్ని ప్రకటించాల్సినటువంటి పరిస్థితికి ఆ రోజు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ యొక్క ఎన్నికలు అనేటువంటివి ఒక ల్యాండ్ మార్క్ ఎన్నికలు అని చెప్పేసి మనం చెప్పాల్సి వస్తుంది. అధికారంలో అన్ని అధికారాలు కలిగినటువంటి ఒక పార్టీని నియంతృత్వ ధోరణి కలిగినటువంటి పార్టీని ఆ రోజు భారతీయ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని తిరస్కరించడం అనేది జరిగింది. అది కూడా ఏమాత్రం రాజకీయంగా మనుగడ అప్పుడప్పుడే ప్రారంభించినటువంటి జనతా పార్టీ అనేటువంటి పార్టీ వెనక ప్రజానీకం అందరూ కూడా ముక్త కంఠంతో ఓట్లు వేసి గెలిపించడం అనేది జరిగింది. ఇది ఏం సూచిస్తుంది అంటే భారతీయ ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల ఉండేటువంటి అపారమైనటువంటి నమ్మకము, గౌరవము, విశ్వాసము, అవసరం అనేటువంటి దాన్ని అది మనకు ఆ రోజు మన 1977 సంవత్సరంలో ఇది సూచించడం అనేది జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో అనేక అడ్డంకుల్ని అది అధిగమిస్తూ ముందుకు రావడం అనేది జరిగింది. 25 సంవత్సరాల కాలంలో అది ఎదుర్కొన్నది. మళ్ళా తిరిగి ఒక 50 సంవత్సరాలు ఈరోజు గడిచిపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక్కసారి ఈ ప్రజాస్వామ్య ప్రయాణాన్ని మనం చూస్తే చాలా మేరకు భారతదేశంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం అనేటువంటిది పెరుగుతూనే ఉన్నది. తరతమ భేదాలతో పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ఓటింగ్ సరళి తక్కువగా ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకం దాదాపుగా 75-80% వరకు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ ప్రభుత్వాలని మార్చుకుంటూ రావడం అనేటువంటిది పరంపరని మనం చూస్తూ వస్తున్నాం. అయితే 2014 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నిక తరువాత మనం ఈరోజు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితిని చూసుకుంటే ఈ ప్రయాణం అనేటువంటిది సజావుగా సాగేందుకు అవకాశాలు ఉన్నాయా అనే సంశయం అనేటువంటిది అందరికీ కూడా కలుగుతున్నది. ఎందుకు ఈ సంశయం కలుగుతా ఉన్నది? 2014 సంవత్సరం ఎన్నికల్లో అధికారానికి వచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ రాజ్యాధికారానికి రావడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీ మిగిలినటువంటి పార్టీల్లాగా అది సాధారణమైనటువంటి ఒక వర్గ పార్టీగా మనం దాన్ని చూడటం అనేటువంటిది పొరపాటు అవుతుంది. బీజేపీ పార్టీ కేవలం ఒక అధికారం కోసం రాజకీయాలను కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క గుంపు కాదు. అధికారంతో పాటుగా దానికి ఒక భావజాలం అనేటువంటి ఉన్నది. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకోసం వ్యక్తులు కాకుండా కొన్ని వ్యవస్థలతో కూడినటువంటి పార్టీగా మనం భారతీయ జనతా పార్టీని చూడాలి. సమకాలీన రాజకీయాల్లో ఇలాంటి విశిష్ట స్థానం కలిగినటువంటిది భారతీయ జనతా పార్టీ. దీని మనం లోతుగా చూడాలి అంటే భారతీయ జనతా పార్టీకి కలిగినటువంటి ఈ బలం అనేటువంటిది లేదా ఈ యొక్క ఆలోచన అనేటువంటిది, భావజాలం అనేటువంటి దానికి కీలకమైనటువంటిది దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.
భారతీయ జనతా పార్టీ అయితే 1979-80 సంవత్సరంలో ఏర్పడింది కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటిది మాత్రం 1925 సంవత్సరంలో అది విజయదశమి నాడు ఏర్పడటం అనేది జరిగింది. సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు ఉన్నది. ఆర్ఎస్ఎస్ అని అంటారు. ఈ ఆర్ఎస్ఎస్ స్థాపించబడినటువంటి సందర్భాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆ రోజు భారతదేశ చరిత్రలోనే అత్యంత బలోపేతమైనటువంటి ఆలోచన ధోరణులు అనేటువంటివి కొనసాగుతున్నటువంటిది. బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా ప్రధానంగా 3 స్రవంతులు అనేటువంటివి ఆ పరిపాలనను తొలగించాలనేటువంటి కోరికతో ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి తరుణం అది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వంలో, గాంధీజీ యొక్క నాయకత్వంలో బ్రిటిష్ వారి నుంచి అధికారాన్ని కైవసం చేసుకునేందుకోసం కొనసాగుతున్నటువంటి ఉద్యమం. రెండవది, 1906 సంవత్సరంలో ఏర్పడినటువంటి ముస్లిం లీగ్. ఇది భారతదేశ రాజకీయాల్లో ఆ రోజు ముస్లింల యొక్క అస్తిత్వాన్ని కాపాడేందుకోసం, ముస్లింల యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ. ఈ 2 ప్రధాన పార్టీలు కాకుండా 1916 సంవత్సరంలో ఏర్పడినటువంటి హిందూ మహాసభ. ఈ హిందూ మహాసభ భారతదేశంలో ఉండేటువంటి హిందువులు సంక్షోభంలో పడిపోయి ఉన్నారని చెప్పేసి హిందువులని సమాయత్తం చేసుకొని హిందువుల యొక్క ఆలోచన దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకోసం పనిచేస్తున్నటువంటి మరో వ్యవస్థ. కాబట్టి ఈ 3 వ్యవస్థలు అనేటువంటివి, కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగు, హిందూ మహాసభలు అనేటువంటివి ఆ రోజు భారతదేశంలో రాజకీయ యవనిక మీద అవి ప్రయాణాలు చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క సందర్భంలో హిందూ మహాసభ కంటే కూడా మరింత బలోపేతమైనటువంటి సంస్థ యొక్క అవసరం ఉందని చెప్పేసి కొంతమంది వ్యక్తులు భావించడం అనేది జరిగింది. ఆ భావనల్ని అనుసరించే 1925 విజయదశమి నాడున ఆర్ఎస్ఎస్ ఏర్పడటం అనేది జరిగింది. హెడ్గేవార్, బలిరామ్ హెడ్గేవార్ గారు దీన్ని ప్రధానంగా ఒక ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తిగా దీని ఏర్పాటులో ఒక కీలకమైన పాత్ర వహించడం అనేది జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, విదర్భ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నటువంటి ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో ఆ సహాయ నిరాకరణ ఉద్యమానికి ముందు గాంధీజీ ముస్లిం లీగ్ పార్టీతో ఏర్పాటు చేసుకున్నటువంటి లక్నో ప్యాక్ట్ అనేటువంటిది, హిందూ ముస్లిం ఐక్యత సాధించుకొని బ్రిటిష్ వారి నుంచి అధికారాన్ని కైవసం చేసుకునేందుకోసం ఈ యొక్క లక్నో ప్యాక్ట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఇనే ఖిలాఫత్ అని కూడా అంటారు. ఈ విషయంగా ముస్లింలతో సయోధ్యని సాధించేందుకోసం చేసిన ప్రయత్నానికి ఇష్టపడినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని విభేదిస్తూ పైపెచ్చు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చౌరీ చౌరా సంఘటన జరిగిన తర్వాత గాంధీజీ అర్ధాంతరంగా దాన్ని ఆఫ్ చేయడం అనేది జరిగింది. సో ఒక రకంగా ఒక వాక్యూమ్ అనేటువంటిది రాజకీయ ఉద్యమంలో ఒక సందిగ్ధ పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఈ సందిగ్ధ పరిస్థితిని అధిగమించేందుకోసం ఆ రోజు హెడ్గేవార్ యొక్క నాయకత్వంలో కొంతమంది వ్యక్తులు కలిసి నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి దాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మరో అంశం కూడా ఉన్నది. మహారాష్ట్ర, నాగపూర్ కేంద్రాల్లో అప్పటికే మహాత్మా జ్యోతిబాయ్ పూలే యొక్క ఆలోచన దృక్పథంతో కొనసాగుతున్నటువంటి ఈ సత్యశోధక్ సమాజ్ లాంటి ఉద్యమాలు ఉన్నాయి. దాంతో పాటుగా అక్కడ దాంతో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి స్వతంత్రమైన సంస్థలు అనేటువంటివి ఉన్నాయి. ఒక విధంగా అణగారిన వర్గాలకి ఒక వాయిస్ అనేటువంటిది వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఆ రోజు నాగపూర్ ప్రాంతంలో ఉన్నటువంటిది.
వీటితో కలుపుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం గమనిస్తే అంబేద్కర్ ప్రారంభించినటువంటి ఉద్యమాలకు కూడా ఇది కేంద్రంగా, నాగపూర్ కేంద్రంగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నాగపూర్ అనేటువంటి దాన్ని మనం ఎంచుకొని చూస్తే ఆర్ఎస్ఎస్ అక్కడ ఏర్పడడం అనేటువంటిది బహుశా కాంగ్రెస్ పార్టీని కాదని, ముస్లిం లీగ్‌ని కాదని, అప్పుడప్పుడే పెరుగుతున్నటువంటి పూలే, అంబేద్కర్ల యొక్క ఆలోచన దృక్పథాలను కాదని, ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి హిందుత్వ శక్తులని సమన్వయపరుచుకొని ఓ హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకోసం ఏర్పడినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఈ దేశంలో ఉండగలిగినటువంటి వాళ్ళు హిందువులు మాత్రమే అనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చారు. భారతదేశ చరిత్రని సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చాలా మంది మేధావులు ఆలోచిస్తున్నప్పటికీ కూడా ఈ కొత్త ధోరణితో ఆర్ఎస్ఎస్ 1925 సంవత్సరంలో అది ప్రారంభం కావడం అనేది జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని నేను లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడం అనేటువంటిది దాని వెనక ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ యొక్క చరిత్ర అనేటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఆర్ఎస్ఎస్ ఆ రోజు తాను చేసినటువంటి ప్రయాణంలో ఈ 100 సంవత్సరాల్లో 3 సార్లు అది వాస్తవానికి బ్యాన్ చేయబడింది. 3 సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ని భారత ప్రభుత్వం బ్యాన్ చేయడం అనేది జరిగింది. స్వతంత్ర భారతదేశం ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం కాదు, స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం 3 సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. మొదటిది 1948 సంవత్సరంలో మహాత్మా గాంధీని గాడ్సే చంపివేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ దీనికి మూలం అని చెప్పేసి ఆ రోజు ఆర్ఎస్ఎస్ ఆలోచన దృక్పథం కారణంగానే గాడ్సే ఇలాంటి ఘాతుకాన్ని పాటుపడ్డాడని చెప్పేసి ఆ రోజు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1975 సంవత్సరంలో ఎమర్జెన్సీ కాలంలో కూడా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1991 సంవత్సరంలో బాబ్రీ మసీద్ని కూల్చివేసిన తర్వాత ఆ కూల్చివేత వెనక ఆర్ఎస్ఎస్ ఆ సేవకులు అనేటువంటి వాళ్ళే కీలకమైనటువంటి పాత్ర వహించారని ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 3 పర్యాయాలు బ్యాన్ చేయబడినటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయి అంటే అతి కొద్ది సంస్థల్లో ఆర్ఎస్ఎస్ ఒకటి. కాబట్టి ఆర్ఎస్ఎస్కి ఇలాంటి ఒక సంఘర్షణతో కూడినటువంటి చరిత్ర అనేటువంటిది ఉన్నది. ఆర్ఎస్ఎస్ ఆలోచన ఏంటి? ప్రధానంగా ఇది హిందుత్వ వాదన అంటాం. హిందుత్వ వాదన అంటే ఏంటి? హిందుత్వ వాదన ప్రధానంగా హిందువులు ఈ సమాజంలో, ఈ యొక్క దేశంలో వాళ్లకు మాత్రమే స్థానం ఉండాలి అని కీలకంగా కోరుకుంటుంది. ఒక విధంగా ఇది హిందూ సాంస్కృతిక జాతీయవాదం అని చెప్పాలి. ఈ హిందూ సాంస్కృతిక జాతీయవాదానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణ క్రమాన్ని మనం పరిశీలిస్తే ఇది ఒక సోపాన క్రమం అంటే హైరార్కికల్గా ఉండేటువంటి ఒక సంస్థని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో పాటుగా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానం అనేటువంటిది ఒక ప్రజాస్వామిక విధానం కాదు, అది ఒక నియంతృత్వ ధోరణి. అదేవిధంగా దాని కీలకమైనటువంటి ఆలోచన ఐడియాలజీలో పురుషాధిక్యత అనేటువంటి దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. మరి మరొక విషయం, అదొక రైటిస్ట్ అంటే తిరోగమన శక్తుల సమన్వయం కోసమే పనిచేసినటువంటి వ్యవస్థగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు ఆర్ఎస్ఎస్ని నడిపించినటువంటి ఆలోచనలు. అదే ఆలోచనలో ఇంచుమించుగా ఈ రోజు కూడా అదే ఆలోచనలు మనం కొనసాగుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఈ ఆలోచనలతో పాటుగా వాళ్ళు ఐరోపా ఖండంలో ఆ రోజు సంభవిస్తున్నటువంటి పరిణామాలను కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు పరిశీలించడం జరుగుతూ వచ్చింది. ఏమిటా ఆలోచనలు? ప్రధానంగా ఇటలీ దేశంలో ముసోలిని ఏర్పాటు చేసినటువంటి నియంతృత్వం, అదేవిధంగా ఈ యొక్క ఫ్యాసిస్టు నియంతృత్వం,
ధోరణిలో హిట్లర్ ఏర్పాటు చేసుకున్నటువంటి నాజీజం. సో ఫ్యాసిజం, నాజీజం అనేటువంటివి రెండు ఆ రోజు ఇటలీలోను, జర్మనీలోను కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచన దృక్పథం కూడా ఇంచుమించుగా ఐరోపా ఖండంలో కొనసాగుతున్న నాజీజానికి, ఫ్యాసిజానికి దగ్గరగా ఉండడం జరుగుతూ వచ్చింది. వాస్తవానికి 1931 మార్చి 19వ తేదీన మూంజీ అనేటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుడు ముసోలినీని వ్యక్తిగతంగా కలవడం అనేది జరిగింది. ముసోలిని వ్యక్తిగతంగా కలిసి ముసోలిని అవలంబిస్తున్నటువంటి ఈ ఫ్యాసిస్టు ఆలోచన దృక్పథాన్ని సమర్థించడం, అదే విధమైనటువంటి వ్యవస్థల్ని భారతదేశంలో కూడా తీసుకురావడం అనేటువంటి ఆలోచన ఆ రోజు వాళ్ళకు ఉండింది. బహుశా ఆ ఆలోచన ఈ రోజు కూడా ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఐరోపా ఖండంలో ఉన్నటువంటి జాతీయవాదం ఆ రోజు ప్రధానంగా భాష పరమైనటువంటి జాతిపరమైనటువంటి ఆ జాతీయవాదం, లాంగ్వేజ్ అండ్ రేసిస్ట్ నేషనలిజం అనేటువంటిది ఆ రోజు ఐరోపా ఖండంలో కొనసాగుతూ ఉన్నది. దీనికి భిన్నంగా భారతదేశంలో కూడా ఎలాంటి జాతీయవాదాన్ని తీసుకురావాలి, ఈ జాతీయవాదానికి మతాన్ని ఆధారంగా చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు భావించడం అనేది జరిగింది. ఈ విధంగా అయితే హిట్లర్ యూదులు అనేటువంటి వాళ్ళు జర్మన్ యొక్క జాతికి విద్రోహులని చెప్పేసి జర్మన్ జాతి యొక్క ఆధిపత్యాన్ని, గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే యూదులు అనేటువంటి వాళ్ళు పూర్తిగా నిర్మూలించబడుతూనే జర్మన్ జాతి అనేటువంటి, జర్మన్ రేస్ అనేటువంటిది అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని చెప్పేసి భావించి జెనోసైడ్ కార్యక్రమాలను జర్మన్లో ప్రవేశపెట్టాడు. అలాంటి వాటిని సమర్థించడం అనేటువంటిది ఇక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు చేయడం జరుగుతూ వచ్చింది. మతాన్ని ఆధారంగా చేసుకొని ఒక నియంత్రిత నిర్మాణ పద్ధతిలోనే భారతదేశంలో ఒక వ్యవస్థని తీసుకురావాలనేటువంటి స్పష్టత ఆ రోజుకే ఆర్ఎస్ఎస్కి ఉన్నది. కాబట్టి ఈ యొక్క స్పష్టతతోనే ఆర్ఎస్ఎస్ తన యొక్క కార్యక్రమాలని అది నిర్మించుకుంటూ వచ్చింది. ఒకవైపున జాతీయోద్యమం, స్వతంత్రోద్యమం కొనసాగుతున్నప్పటికీ కూడా వీటిలో ఏమాత్రం కూడా ఆర్ఎస్ఎస్ భాగం తీసుకోలేదు. స్వతంత్రోద్యమం యొక్క మొత్తం చరిత్ర మనం పరిశీలిస్తే వాస్తవానికి ఒక్క చోట కూడా స్వాతంత్రానికి సంబంధించిన అజెండాతో ఆర్ఎస్ఎస్ పనిచేయలేదు. మరి అలాంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. 2-3 విషయాలను మనం పరిశీలిస్తే మనకు కనిపించేటువంటి అంశాలు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య ఉండేటువంటి సంబంధాలని మనం ఒకసారి పరిశీలిస్తే, ఇది ఇంగ్లీష్లో ఉంది, కొంచెం ఇంగ్లీష్లోనే నేను చదివి చెప్పే ప్రయత్నం చేస్తాను. దిస్ 100-year-old organization has no global parallel where a political party is bound by a metaphorical umbilical cord with an ideological fountainhead to which it looks upon to. There is no other political power couple globally like the RSS and the BJP. సో ఈ యొక్క పవర్ కపుల్ అనేటువంటిది ప్రపంచంలో మనకు ఎక్కడ కూడా కనిపించదు. మనకు భారతదేశంలోనే ఒక పవర్ కపుల్ కనిపిస్తుంది, బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది. అదే రకంగా వేరిన్ RSS does not officially wield state power, yet commands enormous influence over formulations and state policy. And finally, there is no other organization elsewhere where that presides over a parivar or family. మనం ఎక్కడ కూడా ప్రపంచంలో అధికారంలో లేనటువంటి వాళ్ళు అధికారాన్ని కొనసాగించడం అనేటువంటిది మనం చూడడం. ఒక భారతదేశంలోనే ఆర్ఎస్ఎస్ అధికారంలో లేకుండా తన అధికారాన్ని చెలాయించడం అనేటువంటిది మనం చూస్తాం. ఇది ఒక పరివార్ అంటే ఒక ఫ్యామిలీగా అది ఫంక్షన్ చేయడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఫ్యామిలీ ఫంక్షనింగ్ అనేటువంటిది ఎంత విస్తరించి ఉన్నది అంటే ఇన్ ఎవరీ కన్స్యూమబుల్ ఫీల్డ్ ఆర్ సెక్టార్, ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు లా, కల్చర్, రిలీజన్, కన్జ్యూమర్ రైట్స్, లిటరేచర్, స్పోర్ట్స్, అఫ్ కోర్స్ పాలిటిక్స్ అనేటువంటి అన్ని రంగాల్లో కూడా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం అనేటువంటిది విస్తరించి ఉన్నది.
భారతదేశంలో ఒక్క రోజు కూడా ఈ ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించిన విభాగాలు ఏదో ఒక ప్రాంతంలో పని చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు మనకు అస్సలు కనిపించవు. అంటే ఎంత ఎక్కువగా విస్తరించినటువంటి, ఎన్ని రకాలైనటువంటి హంగులు కలిగినటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఏది కూడా లేదని చెప్పేసి మనం చెప్పాల్సి వస్తుంది. ఆర్ఎస్ఎస్ ని స్థాపించినప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి విజన్ ఏంటి అనేటువంటిది మనం పరిశీలిస్తే, మళ్ళా ఇంగ్లీష్లో నేను మళ్ళీ చదువుతాను. హిందూ కల్చర్ ఈజ్ ది లైఫ్ బ్రీత్ ఆఫ్ హిందుస్థాన్. If Hindustan is to be protected, we should first nourish Hindu culture. If Hindu culture perishes and if Hindu society ceases to exist, it will hardly be appropriate to refer to the mere geographical entity that remains as Hindustan. Mere geographical lumps do not make a nation. అంటే చాలా స్పష్టంగా భారతదేశం ఉండాలి అంటే హిందూయిజం అనేటువంటిది ఉండాలి. హిందూయిజం ఉంటేనే భారతదేశం అనేది ఉంటుంది. హిందూయిజం అనేట్లు లేకపోతే, హిందుత్వం అనేది లేకపోతే భారతదేశం అనేటువంటిది ఉండడం అనేటువంటి అర్ధరహితం అనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క విజన్ అండ్ మిషన్ అనేటువంటి దాంట్లో వాళ్ళు స్పష్టం చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇంత స్పష్టమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఆర్ఎస్ఎస్ ఏర్పడేది కొనసాగుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాం. మరి ఎంత బలమైనటువంటి సంస్థ, ఎంత బలమైన సంస్థ అంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ సమర్థించినటువంటి సంస్థలు ఎన్నున్నాయి అని అంటే సుమారుగా ఒకనొక రెఫరెన్స్ లో కొంతమంది చెప్పడం ఏంటంటే సుమారు 2500 విభాగాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ అని చెప్తారు. బహుశా ఇది ఎగ్జాగరేషన్ కావచ్చేమో. ఇలాంటి ఎగ్జాగరేషన్ ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి అన్ని రంగాలలో ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అది ఆరోగ్య రంగం కావచ్చు, స్త్రీలకు సంబంధించిన విభాగాలు కావచ్చు, సేవా విభాగాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, లేదా ఈ యొక్క నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ప్రజా జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన శాఖలు అనేటువంటివి పనిచేస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ యొక్క బలం ఏ రకంగా పెరిగింది అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే ఈరోజు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ కు ఉండేటువంటి శాఖలు 1,00,000 శాఖల కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పబడుతున్నాయి. కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా ఐరోపా ఖండంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, జర్మనీలోను, ఫ్రాన్స్లోను అనేక దేశాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు అనేటువంటివి పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా ఉన్నా లేకపోయినా వాళ్ళు బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా ఉంటున్నటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటి దాని యొక్క సంఖ్య సుమారు ఈరోజు 2 కోట్లకు దగ్గరగా ఉంది వాళ్ళ సభ్యత్వం. వారి యొక్క విద్యార్థి సంస్థ అయినటువంటి ఏబీవీపీ యొక్క సంఖ్య దాదాపుగా 30 లక్షల పైనే ఉంది. వారి యొక్క భారత కిసాన్ సంఘ్ అనేటువంటి దాని సంస్థ యొక్క సభ్యత్వం 15 లక్షలకు మించి ఉంది. రాష్ట్రీయ సేవా సంఘ్ అనేటువంటి దాని యొక్క సంఖ్య 1,50,000కు మించి ఉన్నది. వనవాసి కళ్యాణ్ ఆశ్రమం వారి యొక్క సంఖ్య కూడా సుమారు 15,50,000కు మించినటువంటి సంఖ్యతో ఉన్నది. ఇవి కొన్ని మాత్రమే నేను ఉదాహరించేందుకోసం చేసినటువంటి ప్రయత్నం. ఈ రకంగా శాఖోపశాఖలుగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా విస్తరించినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన దృక్పథం ఏ రకంగా ఉంటుంది అని అంటే బహుశా మనమందరూ కూడా అంటే ఏమని ఆలోచిస్తాము అంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా బీజేపీనే సమర్థిస్తూ వస్తుంది అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. బహుశా బీజేపీకి ముందున్నటువంటి రాజకీయ అవతారం మనకందరికీ తెలుసు, జనసంఘ్. 1952వ సంవత్సరంలో జనసంఘ్ అనేటువంటి పార్టీ ఏర్పడేంత వరకు కూడా ఆర్ఎస్ఎస్ కి ఒక పొలిటికల్ వింగ్ అనేటువంటిది లేదు. పొలిటికల్ వింగ్ లేదు కానీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నంతా కూడా
కేవలం మతానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే కాకుండా అది చాలా స్పష్టంగా భారతదేశంలో రాజకీయ ప్రయాణాన్ని 1925 సంవత్సరంలోనే ప్రారంభించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1952 సంవత్సరంలో మొట్టమొదటి భారతదేశ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చి ఆయన జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేయడం కూడా ఆర్ఎస్ఎస్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు కోసమే ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీ. జనసంఘ్ పార్టీ 1977 సంవత్సరంలో జనతా పార్టీలో అది కలిసిపోయి ఆ యొక్క స్వరూపాన్ని అది కోల్పోవడం అనేది జరిగింది. ఆ తర్వాత జనతా పార్టీలోనే కొనసాగుతూ జనతా పార్టీలో విభేదాల కారణం చేత బయటకు వచ్చి వాళ్ళు 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇది రెండవ పొలిటికల్ పార్టీగా మనం చెప్పాలి ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటిది. మొదటిది జనసంఘ్ పార్టీ, ఆ తర్వాత ఇది భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆర్ఎస్ఎస్ సమర్థిస్తూ వస్తుందా అని అంటే ఇది కొంతవరకు సంశయాత్మకమైన విషయమే. ఎందుకంటే 1984 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ యొక్క హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని సమర్థించడం అనేది జరిగింది. మనకు ఆశ్చర్యం కల్పించవచ్చు, అయినప్పటికీ కూడా ఇది వాస్తవం. బీజేపీ పార్టీకి ఆ రోజు బలం లేని కారణం చేత, బలమైనటువంటి శక్తుల యొక్క అవసరం ఉందని చెప్పి భావించడం కారణం చేత ఖలిస్తాన్ ఉద్యమం లాంటి వారి యొక్క ఆలోచనలో విచ్ఛిన్నకర ఉద్యమాలు వస్తున్నటువంటి సందర్భంలో భారతదేశం యొక్క సమైక్యతను సమగ్రతను కాపాడేందుకు భారతీయ జనతా పార్టీకి ఆ రోజు అంత బలం లేదు కాబట్టి తమ యొక్క ఆలోచనల్ని సమర్థించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పనికొస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కూడా ఆ రోజు ఆర్ఎస్ఎస్ సమర్థించి ముందుకు వచ్చారు. ఇదే సందర్భంలో మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఎమర్జెన్సీ కాలంలో కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో ఉండేటువంటి నాయకులతో సంప్రదింపులు జరపడం, ప్రత్యక్షంగా హోంమంత్రికి లేఖలు రాయడం, ఆర్ఎస్ఎస్ పార్టీ మిమ్మల్ని సమర్థిస్తుంది, మా వాళ్ళందరినీ కూడా జైలు నుంచి బయటికి పంపించడం చెప్పేటువంటివి ఎత్తుగడలు కూడా ఆర్ఎస్ఎస్ అవలంబించడం జరుగుతూ వచ్చింది. కాబట్టి మనం స్పష్టంగా గమనించాల్సింది ఏమిటి అంటే ఆర్ఎస్ఎస్కి స్థిరమైనటువంటి రాజకీయ ప్రయారిటీస్ అనేటువంటివి లేవు. అయితే వారి అజెండా మాత్రం చాలా కన్సిస్టెంట్గా హిందుత్వ రాజ్యాన్ని ముందుకు తీసుకుపోయేందుకోసం ఆ సమయానికి ఎవరైతే అవసరమవుతారో ఆ అవసరమైన వాళ్ళని సమర్థించడం జరుగుతూ వస్తుంది. ఇది మనం ఈ రోజుకి కూడా మనం గమనిస్తాం. 2024 సంవత్సరం ఎన్నికలప్పుడు ఆర్ఎస్ఎస్ పార్టీ అంత కీలకమైనటువంటి పాత్రని వహించకపోవడం కూడా మనం గమనించాల్సిన విషయం. సో ఈ విధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కలయికను మనం గమనిస్తూ వస్తున్నప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి అంటే ఆర్ఎస్ఎస్ రూపొందించినటువంటి అజెండాను మాత్రమే అమలు పరచడం అనేటువంటి చాలా ప్రాథమికమైనటువంటి కర్తవ్యం దాన్ని. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడం జరుగుతూ వస్తే ఏం జరగబోతుంది భారతీయ ప్రజాస్వామ్యానికి? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ గురించి మనం గమనించినటువంటి విషయాలను పరిశీలిస్తే ప్రజాస్వామ్యం అనేటువంటి ఆలోచన దృక్పథం ఆర్ఎస్ఎస్కి అసలు లేదు. ఆర్ఎస్ఎస్ ఏ ఆలోచనతో ముందుకు నడుస్తుంది అంటే మనువాద ఆలోచనతో ముందుకు నడుస్తుంది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశాన్ని ఒక హిందూ రాజ్యంగా మార్చివేయడం, హిందూ దేశాన్ని హిందువుల కోసం మాత్రమే ఉంచుకోవడము, ఈ రకంగా దాన్ని ముందుకు సాగించడం అనేటువంటిదే వాళ్ళ యొక్క రాజకీయ అజెండా. వాళ్ళు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి కన్ఫ్యూజన్ కూడా దారితీస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే ఇండియాలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా హిందువులే అంటారు. అంటే ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు వీళ్ళందరూ కూడా హిందువులే అని చెప్పేసి ఒకవైపున మాట్లాడతారు. మరోవైపున ఇంకో మాట మాట్లాడతారు, భారతదేశం మెజారిటీ హిందువులు కాబట్టి హిందూ రాజ్యంగా ఉండాలి అని మాట్లాడతారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలకు పొంతన లేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అదే పనిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ముస్లింలతో మేము సంవాదం చేస్తాము, వారిని మాలో కలుపుకుంటాము,
వారితో ముందుకెళ్తాము, వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ బయటికి చెప్పేటువంటి విషయాలు వేరే, అంతర్గతంగా ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన దృక్పథం అనేది వేరే. గత 12 సంవత్సరాలుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు కొనసాగించినటువంటి అజెండాని మనం పరిశీలిస్తే, ఈ అజెండా ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటివి మనం కొన్ని సంఘటనలను మనం పరిశీలిస్తొస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళకు మొదటి నుంచి కూడా ఉంటున్నటువంటి అజెండా ఏంటి అంటే, కశ్మీర్ ఏదైతే ఉందో, ఈ కశ్మీర్ రాష్ట్రం అనేటువంటి దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం అనేటువంటిది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కోసం నెహ్రూ ఎంచుకున్న దృక్పథం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళు చేసింది ఏమిటి అంటే, ఈ కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 ఏదైతే ఉందో, అదే రకంగా ఆర్టికల్ 35 ఏదైతే ఉందో, దాన్ని రాజ్యాంగం నుంచి తొలగించి వేయడము. మరి తొలగించి వేయడం అనేటువంటి దాన్ని ఏ రకంగా చేశారు వాళ్ళు? 2019 ఆగస్టు 5వ తారీఖున ఎవ్వరికీ చెప్పా చేయకుండా, ఎవరితో సంప్రదింపులు జరపకుండా ఉన్నట్టుండి ఈ యొక్క బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. లోక్సభలో ప్రవేశపెట్టడానికి ముందు రోజు కశ్మీర్‌లో అన్ని చోట్ల కర్ఫ్యూని విధించడం అనేది జరిగింది. ఇంటర్నెట్‌ని అంతా కూడా ఆఫ్ చేయడం అనేది జరిగింది. ప్రజా జీవితాన్నంతా కూడా స్తంభించి వేయడం అనేది జరిగింది. కశ్మీర్‌లో అక్కడ ఏమాత్రం కూడా కదలికలు, మెదలికలు లేనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసి, ఒక్క రోజులోనే, ఒక్క పూటలోనే ఈ 370 ఆర్టికల్ ఏదైతే ప్రత్యేక ప్రతిపత్తిని కశ్మీర్‌కు కల్పిస్తుందో, ఆ కశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి వేయడం అనేది జరిగింది. తొలగించి వేయడమే కాకుండా, జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఒక రాష్ట్రంగా ఉండింది అంతవరకు కూడా భారతదేశ కాన్స్టిట్యూషన్‌లో, రాజ్యాంగంలో. దాన్ని రాష్ట్ర ప్రతిపత్తి నుంచి ఒక కేంద్ర పాలిత రాష్ట్ర ప్రతిపత్తికి తగ్గించి వేసి, 2గా విడగొట్టడం. జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగాను, లదాఖ్‌ను మరొక కేంద్ర పాలిత ప్రాంతంగాను విడగొట్టడం అనేటువంటి ఒక చర్య అనేటువంటిది చాలా కాలంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏదైతే ఆలోచిస్తూ ఉండిందో, దాన్ని అమలు పరచడం అనేది జరిగింది. అత్యంత అప్రజాస్వామికంగా, కాశ్మీరీ ప్రజానీకానికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా, కశ్మీరీ అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చలేమీ జరగకుండా, ఒక ఆధిపత్య ధోరణితో, నియంతృత్వ ధోరణితో దీన్ని అక్కడ ప్రవేశపెట్టి, ఆమోదించి 3, 4 సంవత్సరాల వరకు కూడా అక్కడ ఎలాంటి పౌర హక్కులు అనేటువంటివి లేకుండా, ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా, అక్కడ ఉండేటువంటి అన్ని యొక్క రాజ్యాంగపరమైన హక్కులన్నింటిని కూడా సస్పెండ్ చేసి, దాన్ని అమలు పరచడంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ సఫలీకృతం కావడం అనేటువంటిది మనం చూస్తాం. ఇక రెండవ అంశంగా మనం గమనించినప్పుడు, మణిపూర్‌లో కొనసాగుతున్నటువంటి దారుణమైన పరిస్థితి మనం గమనిస్తే, మణిపూర్‌లో కుకీ జాతీయులకు, అదే రకంగా మేతీలకు సంబంధించినటువంటి ఉద్భవించినటువంటి సమస్యని శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు కోసం ప్రయత్నం చేయకుండా, మైతీలు వాళ్ళు ఏదైతే హిందుత్వ వాదానికి దగ్గరగా ఉంటారనేటువంటి ఆలోచనతో వారి యొక్క ఆధిపత్యాన్ని మొత్తం మణిపూర్ అంతా కూడా విస్తరించేందుకు కోసం కుకీలకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులను కూడా తొలగించి వేసి, వారికి మణిపూర్‌లో ప్రజా జీవితంలో కానీ, ఉద్యోగ వ్యవస్థల్లో కానీ, రాజకీయ జీవితంలో కానీ స్థానాలు లేకుండా మెజారిటేరియన్ దృక్పథంతో అక్కడ అమలుపరిచేటువంటి మైతీ ఆధిపత్యాన్ని సమర్థిస్తున్నటువంటి పరిస్థితుల్లో హింసాత్మకమైనటువంటి సంఘటనలు చెలరేగి, మణిపూర్‌లో సుమారు 550 క్రైస్తవ చర్చిలనేటువంటివి ధ్వంసం చేయబడడం అనేది జరిగింది. దాంతో పాటుగా సభ్య ప్రపంచమంతా కూడా తల వంచుకునే రకంగా స్త్రీలను వివస్త్రలుగా చేసి ఊరేగింపులు చేయడము, స్త్రీలపైన విపరీతమైనటువంటి దమనకాండని, అత్యాచారాలని చేయడము, ఇవన్నీ కొనసాగిస్తూ సుమారు 50,000 మంది కుకీలు ఆ ప్రాంతాల నుంచి పారిపోయి కొండల్లో, అడవుల్లో దాచుకునేటువంటి పరిస్థితులు ఏర్పడడం అనేది జరిగింది. మరి ఇలాంటి మణిపూర్‌లో యథేచ్ఛగా క్రైస్తవులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న హింసాత్మక వాతావరణాన్ని అదుపు చేసేందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా, అక్కడ ఉంటున్నటువంటి బీజేపీ
ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని సమర్థించుకుంటూ రావడం అనేటువంటిది మనం ఈ యొక్క అంశాన్ని పరిశీలిస్తే అక్కడ ఉండే క్రైస్తవ జాతీయతకి క్రైస్తవ మతస్థులకు వ్యతిరేకంగా కొనసాగినటువంటి హింసాకాండని పరోక్షంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది సమర్థించడం మనం చూస్తాం. ఇక 2019-20 సంవత్సరంలో వాళ్ళు తీసుకొచ్చేటువంటి మరో చట్టం, అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే పౌరసత్వ సవరణ చట్టం అనేటువంటిది, పౌరసత్వాన్ని సవరణ చేసేటువంటి చట్టం. ఏమిటి చట్టం? ఇది కీలకంగా భారతదేశానికి చుట్టుపక్కల దేశాల్లో ఉండేటువంటి ఎవరైతే శరణార్థులుగా ఉంటారో ఆ దేశాల్లో ప్రభుత్వాల చేత ఎదుర్కొంటున్నటువంటి లేదా సమాజాల చేత ఎదుర్కొంటున్నటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల నుంచి భారతదేశానికి వచ్చి తలదాచుకునేందుకు వచ్చిన వాళ్ళకి ఆశ్రయం కల్పించేటువంటి చట్టం ఇది. ఈ చట్టం చాలా క్లియర్గా ఏం చెబుతుంది అంటే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల నుంచి వచ్చేటువంటి ఎవరైనా సరే, శరణార్థులు ఎవరైనా సరే, వాళ్ళు ముస్లింలైతే వాళ్లకు ఈ యొక్క అవకాశం ఇవ్వబడదు. చాలా స్పష్టంగా ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. ఈ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి నిరసనలు భారతదేశ వ్యాప్తంగా కొనసాగడం అనేది జరిగింది. దీంతో పాటుగా నేషనల్ రిజిస్టార్ ఆఫ్ సిటిజన్షిప్ అనేటువంటి తీసుకురావడం, ఎన్ఆర్సీని తీసుకురావడం, భారతదేశంలో అక్రమదారులు అనేటువంటి పేర్లతో, చొరబాటుదారులు అనేటువంటి పేర్లతో అనేక వందల వేల మందిని అస్సాం లాంటి రాష్ట్రంలో నిర్బంధంలో తీసుకోవడం, వాళ్ళందరిపైన కూడా దమన నీతిని కొనసాగించేటువంటిది ఈ యొక్క సిఏఏ చట్టం అనేటువంటి తీసుకురావడం అనేది జరిగింది. ఇది కూడా పార్లమెంట్లో ఎవరికి కూడా అవకాశం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేసి సెలెక్ట్ కమిటీకి పంపించండి అంటే కూడా దాన్ని కూడా తిరస్కరించి తీసుకొచ్చినటువంటి చట్టంగా మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఇక ఏదైతే రాజకీయ వ్యవస్థల్లో 4వ అంగంగా చూస్తూ ఉంటామో, 4th ఎస్టేట్ అనేది చెప్తూ ఉంటాము, అది పత్రికా రంగం లేదా ప్రెస్ ఫ్రీడమ్ అనేటువంటిది. పత్రికా స్వేచ్ఛ అనండి, లేదా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా స్వేచ్ఛ అనండి. ఈ స్వేచ్ఛ అనేటువంటిది ఈరోజు ఏ రకంగా ఉంది భారతదేశంలో? భారతదేశంలో మీడియా స్వేచ్ఛ అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంది. ప్రపంచంలో ఉండే 180 దేశాల లిస్ట్ తీసుకుంటే 180 దేశాల్లో ప్రెస్ ఫ్రీడమ్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉంది భారతదేశానికి అంటే 150వ స్థానంలో భారతదేశం ఉంది. అంటే ఏమాత్రం కూడా స్వతంత్రత కలిగినటువంటి పత్రికా రంగం కానీ లేదా టెలివిజన్ రంగం కానీ లేనటువంటి పరిస్థితి. మొత్తం మీడియా అంతా కూడా గోడీ మీడియాగా మారిపోయింది. అంటే మోడీ ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి మీడియాగా, స్వతంత్రంగా వ్యవహరించేటువంటి మీడియా సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ మీడియా రంగాలు కైవసం చేసుకొని మొత్తం ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అదే సత్యంగా ప్రచురించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశ మీడియా రంగం అనేటువంటి నెట్టివేయబడినటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీడియా అనేటువంటిది వెళ్ళిపోయింది. ఇక ఒక్కసారి మనం ఎవరైతే తమల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారి పైన ఎలాంటి చర్యల్ని ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది అనేటువంటిది మనం గమనిస్తే చాలా భయానకమైనటువంటి తన యొక్క విభాగాలు ఏవైతే ఉన్నాయో, అది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఉపయోగించి తనల్ని నిరసించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఈ యొక్క అస్త్రాలను ఉపయోగించి వాళ్ళని మాట్లాడకుండా నిరోధించే ప్రయత్నాన్ని ఇది చేస్తూ ఉంది. ఇక మనం చాలా గర్వంగా చెప్పుకుంటున్నటువంటి వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ ఒకటి. భారతదేశానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందని చెప్పేసి, ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేటువంటిది భారతీయ సమాజానికి చాలా కీలకమని చెప్పేసి, ఏదైనా అతిక్రమణలు కార్యనిర్వాహక వర్గం కానీ లేదా మన లెజిస్లేచర్ కానీ ఏవైనా తీసుకొస్తే వాటిని
కట్టుబడి ఉండే రకంగా, రాజ్యాంగాన్ని కట్టుబడి రకంగా ఉండే రకంగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు భారతీయ న్యాయ వ్యవస్థకు ఉందని చెప్పేసి చాలా గర్వంగా మనం చెప్పుకుంటున్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు ఎక్కడికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, అయోధ్య బాబ్రీ మసీద్ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది ఒక వాటర్ షెడ్ లేక ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా ఉండిపోతుంది. ఆ జడ్జిమెంట్ లో 5 మంది న్యాయమూర్తులు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, సాక్ష్యాధారాలు లేనప్పటికీ కూడా మెజారిటీ ప్రజలు అనేటువంటి వాళ్ళ చూపులన్నీ కూడా అయోధ్య రామ మందిరం వైపు ఉన్నాయి కాబట్టి వారిని నిరాశపరచడం అనేటువంటిది సాధ్యం కాదు కాబట్టి అయోధ్యలో రామ మందిరం అనేటువంటిది ఉండింది అని మేము నమ్ముతున్నాము అని చెప్పేసి ఒక తీర్పును ఇవ్వడం అనేటువంటిది భారతదేశ న్యాయ చరిత్రలో ఒక తల వంచుకోవలసినటువంటి సందర్భం. కాబట్టి ఆ రోజు నుంచి మొదలుకొని మనం గమనిస్తూ వస్తే ఈరోజు స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉందా అనేటువంటిది సందిగ్ధత కలుగుతూ వస్తుంది. న్యాయమూర్తులుగా కొనసాగినటువంటి వాళ్ళు, ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ న్యాయమూర్తులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం సగౌరవంగా గౌరవించే ప్రయత్నం చేస్తూ ఉంది. కొంతమందికి రాజ్యసభ సభ్యులుగా మార్చడం, మరికొంతమందికి గవర్నర్లుగా నియమించడం అనేటువంటివన్నీ కూడా ప్రలోభాలు. మీరు మాకు సరైన జడ్జిమెంట్లు మీరు ఇవ్వగలిగితే ఉత్తరోత్తర మీకు మంచి పదవులు ఇస్తామనేటువంటి ఒక తప్పుడు సాంప్రదాయాన్ని, ఒక అవమానకరమైన సాంప్రదాయాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా భారతీయ న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఈరోజు చాలా రకంగా తన యొక్క స్వతంత్రతని, తన యొక్క నిష్పాక్షిక వైఖరిని అది కోల్పోయిందని చెప్పేసి మనం చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా ముస్లింల పట్ల అది అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏ రకంగా ఉన్నాయి? ముస్లింలని ఇతరులుగా, మనము ఇతరులు అనేటువంటి దృక్పథాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది. తాము చేసేటువంటి పనులకి ప్రజల ఆమోదం లభిస్తుందా అనేటువంటి సంశయం వాళ్ళకు ఉండడం కారణం చేత ఎంతసేపు అయినా కూడా వాళ్ళు అదర్స్ అనేటువంటి దాన్ని చూపిస్తూ, ఆ అదర్స్ అనేటువంటి వాళ్ళపైనే ఎక్కుపెట్టినటువంటి అస్త్రాలన్నింటినీ కూడా కేవలం భారతదేశంలో ఉన్నటువంటి సంక్షోభాలని తొలగించుకునేందుకోసం చేస్తున్న ప్రయత్నాలు కానీ మనకు కనిపిస్తుంది. ఎవరింట్లోనో ఫ్రిడ్జ్లో మాంసం ఉందని చెప్పేసి, అది గోమాంసం ఉందని చెప్పేసి అక్లెక్ అనేటువంటి వ్యక్తి పైన దాడి చేసి దారుణంగా ఆయన్ని చంపివేసిన సంఘటన ఉన్నది. మరి అది వాస్తవానికి గోమాంసమా కాదా అనేటువంటిది కూడా చూడకుండానే ఆయన చంపివేయడం అనేది జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా అక్లెక్ హత్యతో మొదలుకొని అనేక సంఘటనలు జరిగాయి. అనేక సంఘటనల్లో వాళ్ళు గోవులను తీసుకువెళ్తున్నారని చెప్పేసి కొంతమందిని గుజరాత్లో పట్టుకొని వాళ్ళని హింసించి వాళ్ళని చంపివేయడం జరిగింది. అదేగా హర్యానా, పంజాబ్ ప్రాంతంలో కూడా గోవులని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనేటువంటి దాని మిసపైన ఇద్దరిని చంపివేయడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అనేటువంటి కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవరు ఏం తినాలి, ఎవరు ఏం కట్టుకోవాలి, ఎవరు ఏమి ఆలోచించాలనేటువంటి ఆలోచనలు కూడా నియంత్రణ చేసేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ మాంసాన్ని అనేటువంటిదంటే గోమాంసం అనేటువంటి దాన్ని నిషేధించబడింది అనే మిసతో ఒక విధంగా ఒక వర్గం పైన విపరీతమైనటువంటి దాడుల్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా స్వతంత్ర ఆలోచన కలిగినటువంటి మేధావులు ఎవరైనా ఉంటే, మేధావులకు ఎప్పటికి కూడా సమాజంలో ఒక గౌరవనీయ స్థానం, వారిని ఎంత ఎక్కువగా ఆమోదించడం జరిగితే అంత ఎక్కువగా సంవాదాలు జరిగి కొత్త సత్యాలు అనేటువంటివి ఆవిష్కరించబడేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి భారతీయ సమాజం, భారతీయ చరిత్ర చాలా ఉదాహరణలు ఉన్నాయి. చారువాక సిద్ధాంతాలకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ప్రాతిపదిక ఉన్నది, ఒక స్థానం ఉన్నది అంటే ఒక సంవాదం అనేటువంటిది భారతీయ ఆలోచన దృక్పథంలో ఒక సజీవమైనటువంటి విషయం. మరి అలాంటి దాన్ని
సంవాదం అనేటువంటిది లేకుండా ఏకవాదంగానే చర్చలన్నీ కూడా కొనసాగాలనేటువంటి ఉద్దేశంతోనే గోవింద్ పన్సారే లాంటి వాళ్ళని, నరేంద్ర దబోల్కర్ లాంటి వాళ్ళని, గౌరీ లంకేష్ని, ఆ కల్బుర్గి లాంటి వ్యక్తులు ఎవరైతే స్వతంత్ర దృక్పథంతో ఆలోచిస్తూ ఉన్నారో, ఎవరైతే ఏతువాద దృక్పథంతో ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళని మేము ఏమాత్రం కూడా వాళ్లకు మినహాయింపులు ఇవ్వము. ప్రత్యేక రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక స్వతంత్ర మేధావులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథాలని కూడా మేము సహించేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మూకలు వాళ్ళని చంపివేయడం అనేది జరిగింది. మరి ఇది ఏ మెసేజ్ పంపిస్తుంది? ఏ మెసేజ్ పంపిస్తుందంటే చాలా స్పష్టంగా ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ బీజేపీ దృక్పథానికి వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు ఉంటే వాళ్ళు పునరాలోచించుకోవాలని చెప్పేసి వాళ్ళు తమ యొక్క జీవితాలను పణంగా పెట్టి తమ యొక్క ఆలోచన దృక్పథాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మనం గమనిస్తూ వస్తే ముస్లింల పైన కొనసాగిస్తున్నటువంటి ఆ వాదనల్లో లవ్ జిహాద్ అనేటువంటిది ఒకటి ఉంది. ఏం చెప్తున్నారు అంటే ముస్లింలందరూ కూడా పనిగట్టుకొని హిందూ స్త్రీలపైన అనేక రకాలైన వలలు పన్ని వారిని వివాహం చేసుకొని వారి ద్వారా సంతానాలను కలిగి వారి యొక్క జనాభాని, ముస్లిం జనాభాని విపరీతంగా పెంచుకునేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క లవ్ జిహాద్లు అనేటువంటివన్నీ కూడా హిందూ స్త్రీలను మోసం చేసేందుకోసం ముస్లింల ఎత్తుగడ అని చెప్పేసి వారికి వ్యతిరేకంగా ఒక ప్రాపగాండా నడుపుతా ఉన్నారు. ఎవరైనా ఇష్టపడి ఇరు మతాలకు సంబంధించిన వాళ్ళు, భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు వివాహాలు చేసుకోవడం అనేటువంటి కూడా నిరోధించేటువంటి చట్టాలని ఉత్తరప్రదేశ్ లాంటి, ఉత్తరాఖండ్ లాంటి ప్రభుత్వాలని ఏర్పాటు చేసి అక్కడ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే వివాహం అనేటువంటిది ఇద్దరు వ్యక్తులకు మధ్య సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ వ్యవహారం అనేటువంటిది కాకుండా అది ఒక పబ్లిక్ వ్యవహారంగా మార్చివేసి దానికి కూడా చట్టాలు రూపొందించి ముస్లిం పర్సనల్ లాస్ అనేటువంటివి లేకుండా వాటిని కూడా కామన్ సివిల్ కోడ్ కింద తీసుకొస్తామని చెప్పేసి చట్టాలు చేసే ప్రయత్నాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా మనం వెళితే ఈ యొక్క 12 సంవత్సరాల సమయంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఆకృత్యాలన్నింటినీ కూడా మనం చూస్తూ వస్తే వాళ్ళు ఎక్కడ ఆగుతారు, ఎక్కడ ఆగరు అనేటువంటి దానికి ఏమాత్రం కూడా సూచనలు మనకు కనిపించట్లేదు. ప్రధానంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి అజెండా ఏదుందో ఆ అజెండాకు అవసరమైనటువంటి అన్ని హంగుల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళుతున్నారు. బహుశా ఇంత పెద్ద ఎత్తున ఓ 10 సంవత్సరాల కాలంలోనే మార్పులు తీసుకురాగలిగారు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక రకంగా. ప్రధానంగా ఇంతకు ముందు ఆర్ఎస్ఎస్ బీజేపీ మంటూ ఎవరు చేరేవాళ్ళు, ఏ వర్గాల వాళ్ళు చేరేవాళ్ళు అనేటువంటి దాన్ని పరిశీలించినప్పుడు ఒక రకంగా కొన్ని వర్గాలకు మాత్రమే మినహాయింపుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ వచ్చేది. మరి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీలో చేరుతున్న వాళ్ళు ఎవరు అంటే దేశవ్యాప్తంగా ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్లు, మాజీ సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకొని బీజేపీలో ఆలోచన దృక్పథంతో అనుబంధాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేధావి వర్గం అనేటువంటిది ఏదైతే స్వతంత్రంగా ఆలోచిస్తుందని చెప్పేసి అనుకుంటూ వచ్చామో ఆ మేధావి వర్గాన్నంతా కూడా భయంతోనో నయంతోనో వాళ్ళని న్యూట్రలైజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. న్యూట్రలైజ్ కాకపోతే వాళ్ళని ఉపా చట్టం కింద నిర్బంధంలోకి తోచివేస్తా ఉన్నారు. ఎవరైనా మాట్లాడాలి అంటే మనం ఉదాహరణకి స్టాన్ స్వామిని తీసుకుందాం. స్టాన్ స్వామి జార్ఖండ్లో ఒక క్యాథలిక్ మిషనరీ. ఆయన 84 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మిషనరీ. ఆయన అక్కడ జార్ఖండ్లో ఆదివాసీ సమాజంలో పనిచేస్తూ ఆదివాసీల హక్కుల కోసం, వారి యొక్క స్వేచ్ఛ స్వతంత్రత కోసం, వాళ్ళ జీవిక కోసం పనిచేసినటువంటి వ్యక్తి స్టాన్ స్వామి. అలాంటి స్టాన్ స్వామి 84 సంవత్సరాల వ్యక్తిని భారతదేశ ప్రభుత్వాన్ని
కుట్రపూరితంగా కూల్చివేసేందుకు కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఉపా చట్టం కింద నిర్బంధంలో ఉంచడం అనేది జరిగింది. కోవిడ్ సందర్భంలో కిక్కిరిసినటువంటి జైళ్లలో ఉండేందుకు నాకు సాధ్యం కాదు అని చెప్పేసి ఆయన కోరుకున్నప్పటికీ కూడా ఆయన కోరికను నిరాకరించడం అనేది జరిగింది. ఆయనకు ఉండేటువంటి అశక్తత, అంటే ఒక టీ కప్పును పట్టుకొని టీ తాగేటువంటి పరిస్థితి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చేతులు ఆయనకు విపరీతంగా వణుకుతాయి. ఆయన సిప్పర్ పెట్టుకొని మాత్రమే తాగగలుగుతాడు. ఒక సిప్పర్ ఇవ్వండి, నేను తాగేందుకు నాకు సాధ్యం కాదు, ఏవైనా ద్రవాన్ని తాగాలి అంటే నేను చేతులతో పట్టుకుని నేను తాగలేను అని చెప్తే బాంబే హైకోర్టు 3 నెలల తర్వాత ఆయనకు సిప్పర్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించింది. అంటే అంత భయంకరమైనటువంటి వ్యవస్థలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఉపా చట్టం కింద వందలాది వేలాది మందిని నిర్బంధంలోకి తోచివేస్తున్నారు. ఉమర్ ఖలీద్ లాంటి యువ ఆలోచన పరుడు, ఒక యువ మేధావి 5 సంవత్సరాలుగా ఆయన్ని ఢిల్లీ అల్లర్లలో భాగం వహించాడని చెప్పేసి ఆయనని నిర్బంధంలో ఉపా కింద ఉంచి ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఆయన చేసిన నేరం ఏంటి అంటే ఇంతవరకు ఆ ఛార్జ్ షీట్ కూడా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో నెట్టివేయబడుతున్న వాళ్ళు వందల మంది ఉన్నారు. ఇలాంటి వ్యవస్థలని కొనసాగిస్తున్నటువంటి, ఇలాంటి వ్యవస్థల్ని ముందుకు తీసుకునేందుకోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి మనం ఆర్ఎస్ఎస్ బీజేపీని కేవలం ఇలాంటి తాత్వికమైనటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి దాన్ని మాత్రమే కాకుండా మరో కోణంలో కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ మనం పరిశీలించాలి. ప్రధానంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంత బలోపేతం కావడానికి కేవలం వారి యొక్క తాత్వికమైనటువంటి భావ ఆలోచన దృక్పథమే కారణమా అంటే కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలను మనం పరిశీలిస్తే భారతదేశంలో కార్పొరేట్ వ్యవస్థకి, కార్పొరేట్ రంగానికి ఇంత వత్తాసు పలికినటువంటి రాజకీయ పార్టీ మరొకటి మనకు కనిపించదు. ఈరోజు కార్పొరేట్ రంగంలో అదానీ అంబానీ సామ్రాజ్యం ఏర్పడడానికి ప్రధానంగా బీజేపీ ఇచ్చినటువంటి సపోర్టే కారణం. అదేవిధంగా అదానీ అంబానీలు కార్పొరేట్లు అందించినటువంటి సహాయం అనేటువంటిది బీజేపీకి తక్కువ మొత్తంలో ఏమాత్రం కూడా లేదు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్, రాజకీయ పార్టీలకు కార్పొరేట్లు ఇచ్చినటువంటి డొనేషన్లో ఒకసారి పరిశీలిస్తే ఆ డొనేషన్లో 80% డొనేషన్స్ అనేటువంటిది కేవలం భారతీయ జనతా పార్టీకే ఇవ్వబడడం అనేది జరిగింది. అంటే సుమారు 10,000 కోట్ల రూపాయలని భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క కార్పొరేట్లు ఇవ్వడం అనేది జరిగింది. మిగిలినటువంటి రాజకీయ పార్టీలకి అరాకొరగా 100 కోట్లు 200 కోట్లు ఇవ్వడం జరుగుతూ వచ్చేది. మరి కార్పొరేట్ల యొక్క వత్తాసు అనేటువంటిది, వారి యొక్క బ్యాకింగ్ అనేటువంటిది చాలా బలంగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఉంది. మరి ఎందుకు ఈ రకంగా కార్పొరేట్లు బీజేపీని సమర్థిస్తున్నారు అంటే బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా కార్పొరేటు అనుకూలమైనటువంటి విధానాలు కావడం కారణం చేత కార్పొరేట్ ట్యాక్స్ అనేటువంటిది 32% ఉండే కార్పొరేట్ ట్యాక్స్ ని 18% తగ్గించి వేయడం అనేటువంటిది ఒకేసారి 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా చేసేటువంటి సంస్కరణ తీసుకురావడం అనేటువంటిది. అదేవిధంగా కార్పొరేట్లు చేసినటువంటి 14 లక్షల కోట్లు ఏవైతే అప్పులు అనేటువంటివి బ్యాంకుల నుంచి ఈ కార్పొరేట్లు తీసుకొని ఉన్నారో ఆ అప్పులన్నింటినీ కూడా వాళ్ళు రద్దు చేయడం అనేటువంటి, బ్యాడ్ డెట్స్ గా దాన్ని తొలగించి వేయడం అనేటువంటిది. ఇలాంటివన్నీ చెబుతూ పోతే ఈరోజు భారతదేశంలో కార్పొరేట్లకు అత్యంత నమ్మకమైనటువంటి ప్రేమపూరితమైనటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ విధంగా వాళ్ళు అనుకూలమైనటువంటి చట్టాలు ఏవైతే మనం వ్యవసాయ చట్టాలని చెప్పేసి ఏవైతే తీసుకొచ్చారో ఈ 3 వ్యవసాయ చట్టాలు కూడా బయటికి కనిపించేందుకు, వ్యవసాయాన్ని సంస్కరించేందుకు కోసం తీసుకొచ్చిన చట్టాలే. కానీ అవి వాస్తవానికి పెద్ద ఎత్తున కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కార్పొరేట్ చేసేందుకోసం, కార్పొరేటైజ్ చేసేందుకోసమే తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇవి. కాబట్టి ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రైవేటీకరణ అనేటువంటిది పెద్ద ఎత్తున సేవా రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా ప్రైవేటీకరణ పెద్ద ఎత్తుగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు
బీజేపీ పార్టీ చేస్తున్నది కాబట్టే ప్రైవేట్ కార్పొరేట్ రంగాలన్నీ కూడా బీజేపీ పార్టీని సమర్థిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా, ఈ చర్యలన్నీ కూడా భారతీయ ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా సందిగ్ధంలో పడేస్తూ ఉన్నాయి. భారతీయ ప్రజాస్వామ్యానికి ఉండేటువంటి మూలాలు ఏమిటి? ప్రతి ఒక్క మనిషికి ఒక ఓటు అనేటువంటిది ఉన్నది. మరి ప్రతి ఒక్క మనిషికి ఒక ఓటు అనేటువంటిది అన్ని ఎట్లా మనం కైవసం చేసుకోవచ్చు అనేటువంటి విషయంలో బీజేపీ చాలా నిష్ణాతులుగా మారిపోతూ ఉన్నారు. 2024 సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో పరిపూర్ణ మెజారిటీ రాకపోయిన తర్వాత బీజేపీ ఎంచుకున్న ఎత్తుగడలను మనం ఒకసారి పరిశీలిస్తే అది తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని సర్ అంటారు దీన్ని, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకించినటువంటి ఈ ఓటర్ల గణనాన్ని మార్చేందుకోసం తీసుకున్నటువంటి ఎత్తుగడ, కొన్ని లక్షల కోట్ల మంది యొక్క ఓట్లని తొలగించి వేసేటువంటి ప్రక్రియ అది. చాలా అహింసావాదంగా మనుషులను చంపివేయడం అనేటువంటి చర్య ఇది. కొన్ని బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో మనం పరిశీలిస్తే బీహార్ ఎన్నికల్లో సుమారు 90 లక్షల మంది ఓట్లని తొలగించి వేయడం అనేది జరిగింది. ఈ చర్యలన్నింటినీ కూడా యథేచ్ఛగా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది అది ముందుకు తీసుకొస్తా ఉంది. ఎలక్షన్ కమిషన్ ని తన యొక్క జోబు సంస్థగా బీజేపీ పార్టీ మార్చివేసింది. వాస్తవానికి అంతకు ముందున్న చట్టంలో ఎలక్షన్ కమిషనర్ ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని నియమించాలి అంటే అపోజిషన్ పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి సభ్యులుగా ఉండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించాలి. మరి ఆ చట్టాన్ని మార్చివేసి అపోజిషన్ నాయకుడు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ప్రధానమంత్రితో కూడినటువంటి కమిటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించడం జరుగుతూ వస్తూ ఉంది. అంటే చాలా సహజంగా ఎవరైతే ప్రభుత్వాన్ని సమర్థిస్తారో వాళ్లే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా మారిపోతారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా మారిపోయినటువంటి వాళ్ళు చేపడుతున్నటువంటి చర్యల్ని గత 4-5 సంవత్సరాలుగా మనం ఒకసారి పరిశీలిస్తే అన్ని అతిక్రమణలే మనం చూస్తాం. ఏమాత్రం కూడా ఎలక్షన్ కమిషన్ పట్ల ఎవరికి కూడా విశ్వాసం అనేటువంటి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. బీహార్ ఎన్నికల్లో మనం గమనిస్తే నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలు అనౌన్స్ చేయడానికి వారం ముందు వాళ్ళందరూ కూడా స్త్రీలకు సహాయం అందించేటువంటి పథకాన్ని ప్రకటించడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క స్త్రీ ఓటరుకి, కింద మధ్యతరగతికి సంబంధించిన ప్రతి ఒక్క స్త్రీ ఓటరుకి ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో కూడా ప్రభుత్వం ఆర్థికంగా 5,000 రూపాయల వరకు సహాయాన్ని అందజేయడం అనేది జరిగింది. ఈ రకంగా చేయడం ద్వారా ఎన్నికల్ని కలుషితం చేస్తున్నారు కదా అనేటువంటి ప్రశ్న వేస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏమాత్రం కూడా జవాబు లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ ఒక జబ్బు సంస్థగా మార్చుకుంది బీజేపీ. ఎందుకంటే తనకు సంశయం ఏర్పడతా ఉంది, తాను ఎలక్షన్లో సజావుగా గెలుస్తానా లేదో అనేటువంటి సంశయం ఎప్పుడైతే 2024 సంవత్సరంలో దానికి కలిగిందో, అదే ఆ యొక్క సజావుగా జరిగేటువంటి ఎన్నికలు కాకుండా ఎన్నికలను ఏదో రకంగా దాని ఆధిపత్యంలో కొనసాగించాలనేటువంటి కోరికతో ఇలాంటి ఎత్తుగడలను అవలంబిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యం ఈరోజు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నది. మరి మనం ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ హిందుత్వ భావజాలం అనేటువంటిది కబలిస్తుందా అనేటువంటి విషయానికి వస్తే, భారతదేశ చరిత్రని, సంస్కృతిని, వారసత్వాలని మనం పరిశీలిస్తే మనం నిరాశతో నిస్పృహతో ఉండాల్సిన అవసరం లేదు. 1977 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే ప్రజలు ముక్త కంఠంతో తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో సఫలీకృతులు అయ్యారు, అలాంటి పరిస్థితులు అనేటువంటివి ఇప్పటికీ కూడా ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి యొక్క సమాజం కేవలం ఇవి కేవలం ఒక ఆర్టిఫిషియల్ గా నిర్మించబడినటువంటివి కాదు. ఇవి కృత్రిమంగా నిర్మించబడినటువంటి సంబంధాలు కావు. ఇవి భారతీయ ప్రజల మధ్య ఉండేటువంటి అనుబంధాలు, మతాల మధ్య ఉండేటువంటి సామరస్యత, ఇది ఎవరో సృష్టించినటువంటిది కాదు. భారతీయ జన జీవితంలోనే కలిసి ఉండడం అనేటువంటి కోరిక చాలా బలమైనటువంటి కోరిక.
ఈ కోరికని తాత్కాలికంగా ఏవో ప్రలోభాలు కల్పించి, శత్రుత్వ వైఖరుల్ని కల్పించి, సంవాదాలను కల్పించి విడగొట్టేందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా భారతీయ సమాజానికి ఉండేటువంటి బలం, నైతికత అనేటువంటిది తప్పనిసరిగా ముందుకొస్తుంది. ఆ ముందుకొచ్చినటువంటి కారణం చేత అది తప్పనిసరిగా భారతీయ ప్రజాస్వామ్యం మరొక్కసారి ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇది కేవలం మనం ఆశాజనకంగా మాట్లాడడం కాకుండా కార్యాచరణలో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఏవైతే ఈ రంగాలని ఆర్ఎస్ఎస్ బీజేపీలు కైవసం చేసుకున్నాయో ఆ రంగాలన్నింటినీ కూడా తిరిగి పొందేందుకోసం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, వామపక్ష ఆలోచన ధోరణులు కలిగినటువంటి వాళ్ళు, స్వతంత్ర మేధావులందరూ కూడా ప్రయత్నాలు చేయాలి. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరిని తమ వైపుకు లాక్కునేటువంటి ఆలోచన దృక్పథాన్ని చూపిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మనం అల్లూరి సీతారామరాజు ఉదంతాన్ని మనం తీసుకుందాం. 2024 సంవత్సరంలో మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి అల్లూరి సీతారామరాజుని వేనోళ్ల పొగిడేందుకోసం ప్రయత్నం చేశాడు. మరి వాస్తవానికి అల్లూరి సీతారామరాజు యొక్క ఆలోచనలకి బీజేపీ ఆలోచనలకు ఏమైనా సరే సంబంధం ఉందా? మరి ఆ రకంగా ఓనింగం ఏవైతే స్వతంత్ర పోరాటానికి సంబంధించిన సంఘటనలు ఉన్నాయో, వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓనప్ చేసుకునేటువంటి ప్రయత్నం కొమరం భీం మొదలుకొని అల్లూరి సీతారామరాజు వరకు అందరినీ కూడా తమ యొక్క ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి తరుణంలో మనం అనేటువంటి వాళ్ళం ఎవరైతే ప్రజాస్వామిక వాదులుగా చెప్పుకుంటున్నామో మనం వాళ్ళకంటే ముందుగా ఏవైతే వాళ్ళు మన నుంచి కైవసం చేసుకునేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయో, వ్యక్తులు ఉన్నాయో, ఉద్యమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఓనప్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. భారతదేశంలో కొనసాగినటువంటి ఈ యొక్క రెనైజాన్స్ సాంస్కృతిక పునరుజ్జీవానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీరేశలింగం పంతులు కావచ్చు, గురజాడ అప్పారావు కావచ్చు, బంకిం చంద్ర చటర్జీ కావచ్చు, లేదా రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, రాజారాం మోహన్ రాయ్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరు అన్నప్పుడు వీళ్ళందరూ కూడా భారతీయ సమాజానికి సంబంధించిన సజీవమైనటువంటి మూర్తులుగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద వారసత్వం అనేది మనకున్నది. ఆ వారసత్వాన్ని మనం మరొక్కసారి దాన్ని ఓనప్ చేసుకొని మనదిగా సొంతం చేసుకొని ఆ గొంతుకతో మరొక్కసారి పునరుజ్జీవనానికి సంబంధించిన వ్యవస్థలని పునరుద్ధరించేందుకోసం, ఉద్యమాలను నిర్మించేందుకోసం మనం ప్రయత్నం చేయగలిగితే, ప్రజల్ని విశ్వసించగలిగితే, ప్రజల దగ్గరికి వెళ్ళగలిగితే, ప్రజల ఆలోచన దృక్పథంలోకి మార్పులు తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేయగలిగితే 75 సంవత్సరాలుగా కొనసాగుతున్న భారతీయ ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేటువంటివి కుప్పకూలిపోతున్నాయి. బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, మరో ప్రాంతం కావచ్చు, అన్ని ప్రాంతాల్లో ఆసియా ఖండంలో మయన్మార్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, ఈ ప్రాంతాలంతా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలిపోతున్నప్పటికీ కూడా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఇంకా మనకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా భారతదేశ ప్రజలు పూర్తిగా వాళ్ళు నియంతృత్వ ధోరణిని అవలంబించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఈ యొక్క ఫ్యాసిస్టు దృక్పథాలు ఏవైతే కొనసాగుతున్నాయో, ఈ ఫ్యాసిజానికి ఉండేటువంటి ఒక కల్చరల్ బేస్ ఏదైతే ఉందో, ఓ సాంస్కృతిక పునాది ఏదైతే ఈ యొక్క ఫ్యాసిస్టు వర్గాలకు ఉన్నదో, ఆ కల్చరల్ బేస్ అనేటువంటి దాన్ని మనం తిరిగి కైవసం చేసుకునేందుకోసం ప్రయత్నం చేస్తే భారతదేశ ప్రజాస్వామ్యం కబలించబడకుండా కాపాడబడుతుందని చెప్పేసి నేను పూర్తిగా విశ్వసిస్తూ, నమ్ముతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.